నమస్తే అండి. నా పేరు నిఖిల్. నేను కాకినాడ సెంటర్ అభ్యాసిని. ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా ఇవాళ నేను మీతో ఒక టాపిక్ గురించి మాట్లాడదలుచుకున్నాను. ఆ టాపిక్ లాస్ట్ 1 ఇయర్ నుంచి మీరు రెగ్యులర్‌గా వింటూనే ఉన్నారు. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా డిగ్రీ చేస్తున్న వాళ్ళు గానీ, లేదంటే ఏదన్నా కార్పొరేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు గానీ ఉంటే ఈ టాపిక్ అయితే మీరు ఖచ్చితంగా వినుంటారు. ఏఐ. ఏఐ గురించి మనం 2 విధాల న్యూస్ వింటున్నాం. ఒకటి, ఏఐ వల్ల మన లైఫ్ చాలా మారుతుంది. ఇంకా కొత్త కొత్త అడ్వాన్స్‌మెంట్స్ వస్తాయి అని ఒక న్యూస్ చూస్తున్నాం. అండ్ అది నిజం. రాబోయే కొన్ని ఏళ్లలో మన చుట్టూ జరిగే చాలా విషయాల్లో మనం ఏఐ ఆటోమేషన్ చూస్తాం. అండ్ రెండో విధమైన న్యూస్, ఏఐ మన జాబ్స్ తీసేసుకుంటుంది అని కొంచెం భయపెట్టే న్యూస్ కూడా వస్తున్నాయి. సో ఇవాళ నేను ఏఐని వాడుకొని మనం హ్యూమన్గా ఉన్న మనం సూపర్ హ్యూమన్ ఎలా అవ్వచ్చు, అంటే మన పనిని ఇంకా స్పీడ్గా అండ్ ఎఫిషియెంట్గా ఎలా చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకున్నాం. నా రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇస్తూ కొంచెం ఇన్స్పిరేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ మీరు అక్కడి నుంచి మీ సొంత యూస్ కేసెస్ కూడా మీరు తయారు చేసుకోవచ్చు. రెండోది, ఎటువంటి జాబ్స్ ఏఐ వల్ల రిస్క్లో ఉన్నాయి అండ్ ఒకవేళ మీ జాబ్ ఏఐ రిస్క్లో ఉంటే దాని నుంచి ఎలా బయటపడగలరు అనేది చెప్తాను. సో ఫస్ట్, నేను నా రియల్ లైఫ్లో ఏఐని ఎలా వాడుతున్నాను. నా కెరియర్ మీరు చూస్తే 3 కేటగిరీస్లో డివైడ్ చేయొచ్చు. ఒకటి, నా డే జాబ్. యాక్సెంచర్లో జాబ్ చేస్తున్నాను, హైదరాబాద్. అక్కడ ఏఐని వాడుకుని నేను నా పనిని ఎలా స్పీడ్గా చేసుకుంటున్నాను. రెండోది, నేను medium.com అనే వెబ్సైట్లో 4 ఇయర్స్ నుంచి ఆర్టికల్స్ రాస్తున్నాను. ఒక 60,000 ఫాలోవర్స్ వరకు ఉన్నారు. అక్కడ నుంచి సైడ్ ఇన్కమ్ కూడా లిటిల్ బిట్ వస్తుంది. సో దానిలో నేను ఇంకా బెటర్ వర్డ్స్ కానీ లేకపోతే ఇంకా బెటర్ ఫ్లో కానీ ఆర్టికల్స్లో ఏఐని వాడుకుని ఎలా చేయగలుగుతున్నాను అనేది చెప్తాను. అండ్ థర్డ్ వచ్చేసి, నేను ఒక వెబ్సైట్ తయారు చేశాను. నాకు మ్యాక్ యాప్స్ని ఫైండ్ చేయడం చాలా ఇష్టం. ఆ ఫైండ్ చేసిన యాప్స్ అన్నీ నేను జనాలకి షోకేస్ చేయడానికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో నేను పెడుతున్నానండి. bestmacapps.com అనేది వెబ్సైట్ పేరు. అందులో ఒక 150 యాప్స్ వరకు నేను కలెక్ట్ చేసి అక్కడ పెట్టాను. జనాలు ఎవరన్నా చూసి నచ్చితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేశాను, ఏఐని వాడుకుని చెప్తాను. సో ఫస్ట్, నా డే జాబ్. నాకు రెగ్యులర్గా ఉండేది 2 రకాల వర్క్స్ ఉంటాయండి. ఒకటి, కోడింగ్. మనం రాసే కోడ్ కష్టపడి ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ మన మేనేజర్కి ఎటువంటి కోడ్ కావాలో అతను చెప్తే మనం ఆ కోడ్ రాస్తాము, ఆయనకి ఇస్తాము. అని నచ్చితే ఓకే అంటారు, లేదంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేయమంటారు. ఏఐ ఇక్కడ నాకు ఎలా హెల్ప్ చేస్తుందంటే, నేను ఒకవేళ ఏదైనా రాసిన కోడ్కి టెస్ట్ కేసెస్ ఎలా రాయాలి, దాన్ని ఎలా టెస్ట్ చేయాలి, అది ఎలా సరిగ్గా పనిచేస్తుందా, ఒకవేళ పని చేస్తుంటే ఇంకా స్పీడ్గా పనిచేసేటట్టు ఎలా తయారు చేయాలి అనేది ఏఐని అడుగుతానండి. నేను ఎక్కువగా వాడే క్లౌడ్, CLAUD అంటారండి. మీరు ChatGPT అనే పదం వినే ఉంటారు, కానీ క్లౌడ్ అనేది మీరు ఎక్కువగా విని ఉండరు. నేనైతే క్లౌడ్ని వాడతానండి. రెండో రకమైన టాస్క్ ఎక్కువగా ఇచ్చేది నాకు ఎక్సెల్ షీట్స్ ఇస్తారు. ఎక్సెల్ షీట్లో 2 కాలమ్స్ ఉన్నాయి. ఆ 2 కాలమ్స్లో ఆ వాల్యూస్ ఈక్వల్గా ఉంటే ఎస్ అని రావాలి థర్డ్ కాలంలో, లేదంటే నో అని రావాలంటారు. అవి ఒకరోజు అలా చెప్తారు. రెండోసారి వర్క్ ఇచ్చినప్పుడు లెఫ్ట్లో ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి, రైట్లో తక్కువ వాల్యూస్ ఉన్నాయి. ఈ లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయ్యే వాల్యూస్ పక్క పక్కన పెట్టాలి, మిగతా వాటిలో ఖాళీలు వస్తాయి. ఆ ఖాళీల దగ్గర ఏ వాల్యూస్ అవ్వాలి నాకు చెప్పు అంటారు. అలాగా రోజుకో కొత్త వర్క్ నాకు వస్తూ ఉంటుంది. చాలామంది ఇలాంటి వర్క్స్ ఆడడం వల్ల ఎక్సెల్ కోర్స్ నేర్చుకుని వాళ్ళ సొంత బ్రెయిన్తో వాళ్ళు ఆలోచించి ఫార్ములాస్ క్రియేట్ చేసుకుని వాళ్ళు సొల్యూషన్ తీసుకొస్తారు. ఇది పని చేస్తుంది, కానీ టైం టేకింగ్ ప్రాసెస్. అయితే నేను ఎక్సెల్ కోర్స్ చేయలేదు. నేనేం చేస్తానంటే మా మేనేజర్ చెప్పిన పనిని ఏఐకి చెప్తాను. సో దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ టు డూ అని చెప్పి ఏఐకి నేను చెప్తే అది మాకు ఒక ఫార్ములా ఇస్తుంది. లేదు ఫార్ములాతో పని జరగదు అంటే ఒక కోడ్ ఇస్తుంది. ఆ కోడ్ని ఎక్సెల్ షీట్ని ఇన్పుట్గా ఇచ్చి ఆ కోడ్ని నేను రన్ చేస్తే ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ ఒక 1 day 2 daysలో అయ్యే పని కూడా ½ an hourలో అయిపోతుంది. టోటల్ ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా అయిపోతుంది. అంటే మనం ఏఐని వాడుకోవడం వల్ల
ఒకటి మన స్కిల్స్ అయితే తగ్గుతాయి కొన్ని విషయాల్లో, కానీ నాకు టైం సేవ్ అయింది. ఈ టైంని నేను వేరే స్కిల్స్కి వాడుకోవడం కానీ, లేదంటే మెడిటేషన్కి కానీ, లేదంటే బయటికి వెళ్ళి అలా పార్క్లో వాకింగ్ చేయడానికి కానీ వాడుకోవచ్చు, లేదా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి వాడుకోవచ్చు. సో మనకు టైం మిగిలితే దాన్ని ఏ విధంగా అయినా వాడుకోవచ్చు మంచిగా. టైం అనేది అల్టిమేట్ రిసోర్స్ అని నేను నమ్ముతాను. అండ్ ఏఐని వాడడం వల్ల నాకు టైం చాలా కలిసి వస్తుంది. సో ఆ టైం నేను ఇంకా ప్రొడక్టివ్గా వాడుకుంటున్నాను. రెండో కేటగిరీలోకి వచ్చేసరికి నేను ఇందాక చెప్పినట్టు medium.com. మీడియంలో నేను చెప్పినట్టు 4 years నుంచి నేను రాస్తున్నాను. ఎక్కువగా నేను రాసే టాపిక్స్ యాపిల్ డివైజెస్ గురించి రాస్తానండి. కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమొచ్చాయి, లేదంటే కొత్త యాప్స్ ఏమొచ్చాయి అనేవి నేను ఫీచర్ చేసి వాటి గురించి డిస్క్రిప్షన్ రాసి జనాలకు ఇస్తూ ఉంటా. వాళ్ళకి నచ్చితే వాళ్ళు లైక్ చేస్తారు. దాని నుంచి మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. నా వెబ్సైట్ పేరు nikhilvemu.com, లేదంటే medium.comలోకి వెళ్ళి నిఖిల్ వేము అని సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇది చూసినట్టయితే నా బ్లాగ్. సో ఇది నా లేటెస్ట్ ఆర్టికల్, ది 11 coolest new Mac apps you have never tried before. ఇది ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తానంటే నాకు ఒక అవుట్లైన్ ఇస్తాను. నాకు ఇలా రావాలి ఆర్టికల్ అన్నట్టు నాకు వచ్చిన ఇంగ్లీష్తో నేను ఒక బుక్లో రాసి దాన్ని టైప్ చేస్తాను. అది నాకు ఒకవేళ సాటిస్ఫాక్షన్గా లేకపోతే ఏఐకి ఇచ్చి దీనిలో రీరేట్ చేయగలవా, ఇంకొంచెం ఫ్లో పెంచగలవా, లేదంటే ఇంకొన్ని బెటర్ వర్డ్స్ వాడి ఎంటర్టైనింగ్గా చేయగలవా అని అడుగుతాను. అది నాకు చాలా వేరియేషన్స్ ఇస్తుంది. ఆ వేరియేషన్స్ నాకు నచ్చినవి నేను చూస్ చేసుకుని, లేదంటే 2-3 వేరియేషన్స్లో నాకు నచ్చినవి నేను యాడ్ చేసుకుని నేను పెట్టుకుంటాను. అలా ఆర్టికల్స్ అవుతాయండి. ఇంతకుముందు నాకు ఒక 2-3 days పట్టే ఆర్టికల్ ఇప్పుడు 1.5 days అయిపోతుంది. అయితే మీరు అడగచ్చు, ఏ అయితే బ్లాగ్ మొత్తం రాసేసి మీరు పెట్టేయచ్చు కదా, అలా అయితే మీరు అసలు ఏమి వర్క్ చేయకుండా వచ్చేస్తుంది కదా అనొచ్చు. కానీ ఏఐ హ్యూమన్ అంత బాగా రాసే అంత డెవలప్ ఇంకా కాలేదండి. ఏ ఒకవేళ రాస్తే అది కనిపెట్టేయచ్చు అది ఏఐ రాసిందని. ఎందుకంటే ఆ వర్డ్స్ మనకి చాలా కాంప్లికేటెడ్ వర్డ్స్ వాడుతూ ఉంటుంది, లేదంటే ఒక హ్యూమన్ రాసినట్టు ఉండదు. అది సబ్కాన్షియస్గా నాకైతే తెలిసిపోతుంది, అండ్ జనాలకు కూడా తెలిసిపోయి వాళ్ళు దాన్ని నచ్చరు. అందుకే మనకి ఏఐతోనే మొత్తం బ్లాగ్ ఆటోమేట్ చేసేస్తాను అంటే మాత్రం ఫాలోవర్స్ రారు ప్రస్తుతానికి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నేను చెప్పినట్టు బెస్ట్ మ్యాక్ యాప్స్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ నేను ఆగస్ట్లో స్టార్ట్ చేశానండి. యాక్చువల్లీ వెబ్ డిజైనింగ్ నాకు జీరో నాలెడ్జ్, అస్సలు రాదు. నాకు తెలిసింది ఒకే ఒకటి, బెస్ట్ మ్యాక్ యాప్స్ అనే పేరు పైన ఉండాలి, ఆ తర్వాత 2 లింక్స్ ఉండాలి, ఆ తర్వాత ఫిల్టర్స్ ఉండాలి కొన్ని, ఆ తర్వాత కింద యాప్స్ మనం స్క్రోల్ చేస్తుంటే వస్తూ ఉండాలి. ఇలాంటి ఐడియా అంతా ఉంది, కానీ వెబ్ డిజైనింగ్ అయితే నాకు జీరో నాలెడ్జ్. నేనేం చేశానంటే ఏని అడిగాను, నాకు ఇలాంటి వెబ్సైట్ కావాలి, ఇలా నాకు లెఫ్ట్ సైడ్ పిక్చర్స్ రావాలి, రైట్ సైడ్ ఇలా టెక్స్ట్ రావాలి, దాని డిస్క్రిప్షన్ రావాలి, అది పెయిడ్ అయితే పెయిడ్, ఫ్రీ అయితే ఫ్రీ, ఇలా రావాలని చెప్పాను. అది సరే నేను ఇస్తా అని చెప్పి కోడ్ ఇచ్చింది. ఆ కోడ్లో కూడా ప్రస్తుతానికి ఏఐ ఇంకా డెవలప్ కాలేదు కాబట్టి ఎర్రర్స్ అయితే చాలా వచ్చాయి. దాన్ని రిజాల్వ్ చేయడానికి నాకు టైం అయితే పట్టింది. బట్ నేను వెబ్ డిజైనింగ్ నేర్చుకుని అప్లై చేసినట్టయితే నాకు 1-2 ఏళ్ళు పట్టేది. అది 3 నెలలు అయిపోయింది. ఒక మంచి వెబ్సైట్ అయితే తయారైంది. మీరు చూసినట్టయితే ఇలా కిందకి వెళ్తూ ఉంటే మనకి యాప్స్ కొత్త వస్తూ ఉంటాయి, అండ్ ఫ్రీ నొక్కితే ఫ్రీ యాప్స్ వస్తాయి, అండ్ మీరు యాప్స్ని సేవ్ చేసుకోవచ్చు, అండ్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇలాంటి అన్ని ఫీచర్స్ అయితే వచ్చాయి. సో ఫైనల్గా నా కెరీర్లో నాకైతే ఏఐకి వింగ్ ఎలాగా, ఏఐ తర్వాత ఎలాగా అని చెప్పుకోవచ్చు. సో అంత మారిపోయింది, అంత స్పీడప్ అయింది వర్క్, అంత ఎఫిషియెంట్గా అయితే తయారైంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మీరు ఎదురు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎటువంటి జాబ్స్ ఏఐ రిస్క్లో ఉంటాయి? ఒకవేళ మీ జాబ్ రిపిటేటివ్ వర్క్ అయితే, అంటే ఒకవేళ మీరు ఎక్సెల్ షీట్లో నెంబర్స్ యాడ్ చేసి ఆ నెంబర్స్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసి మీ మేనేజర్కి ఈమెయిల్ చేయడం, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఎంట్రీ కానీ, మీ బ్రెయిన్ పవర్ కానీ మీ క్రియేటివిటీ కానీ యూజ్ చేసుకోకపోతే, రిపిటేటివ్ వర్క్గా మీకు అనిపిస్తే మీరు ఏఐ రిస్క్లో ఉన్నట్టే, ఐఎమ్ సారీ. అండ్ దాని నుంచి మీరు బయటపడాలి అనుకుంటే ఒక క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంటే క్రియేటివ్ ఫీల్డ్ అవుతుంది, ఎందుకంటే రోజు వాళ్ళు ఒక కొత్త ఫీచర్ మాకు కావాలి అని చెప్తూ మీరు ఆ ఫీచర్ గురించి ఆలోచించి మీరు చేస్తారు. లేదంటే రైటింగ్ కానీ, లేదంటే ఎనీథింగ్ దట్ రిక్వైర్స్ యువర్ బ్రెయిన్, ఆ జాబ్ని మీరు స్విచ్ చేయాలా చూసుకోండి.
అండ్ ఈ వీడియో నేను హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.